ఎస్సీ వర్గీకరణ బీసీలకు 42% రిజర్వేషన్పై సీఎంకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహాత్ముల విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి బాబా జ్యోతి బాపులే విగ్రహాల దగ్గరికి చేరుకున్నారు. అనంతరం సరిత మాట్లాడుతూ గత ముఖ్యమంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపైన చిత్తశుద్ధి లేకపోగా వర్గీకరణ చేసే ధైర్యం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్సీల వర్గీకరణకు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రిజర్వేషన్ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడంలో కీలక పాత్ర పోషించిన భట్టి విక్రమార్క, మల్లు రవి, ఇతర కేబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా పార్లమెంటులో ఉండడం ఈ బిల్లును ఆమోదం చేయడంలో కీలక పాత్ర వహించాలని ఆమెకు సూచిస్తూ ఆమోదించేలా చేసి ఈ ప్రాంత బీసీ బిడ్డల పక్షాన నిలిచేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగిందన్నారు. ఆయన భుజాల మీద వేసుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఈ రోజు మనకి బీసీ కులగణన చేయడం జరిగింది. అలాగే దానితో పాటు 42% రిజర్వేషన్ అనేది ఇటు విద్యలో, అటు ఉద్యోగాలలో, అలాగే రాజకీయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అమలు చేస్తామని మొన్ననే అసెంబ్లీలో దీని పరంగా మనకి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. నిజంగా అందరికీ వీటన్నిటి మీద మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే కేబినెట్ మొత్తానికి, భట్టి విక్రమార్క గారికి అందరికీ కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున, గద్వాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఈ రోజు చేసిన ఉద్యమం కాదు. దాన్ని గత 40 సంవత్సరాలు, 40 ఏళ్ల నుంచి కూడా ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే దాని మీద వ్యతిరేకత వస్తుంది. ఇటు మాలా మాదిగానే 2 కాన్సెప్ట్ మీద చాలా ఇబ్బందులు పాలవుతామనే ఉద్దేశంతో వెనకేసి తప్పించి ఎవ్వరు కూడా ముందుకు తీసుకురాలి. అలాంటిది ధైర్యం చేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈ రోజు బీసీలని, అంటే ఏ బీసీలు అన్నారు తప్పించి బీసీలో జనాభా ఎక్కువ ఉందన్నారు తప్పించి ఎవరు ఎత్తున్నారు అనేది ఇప్పటివరకు ఏ పార్టీ చెప్పలేదు. సో అధికారికంగా ఫలానా కులానికి ఫలానా జనాభా ఉంది, ఈ జనాభాకి ఇంత, వాళ్ళకి ఇన్ని స్థానాలు కల్పించాలనే ఉద్దేశం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో అడ్డంకులు ఎదురైనా, ఎంతో మంది ఆటంకాలు కల్పించినా ఖచ్చితంగా చేయాల్సిందే, బీసీలకి వాళ్ళ స్థానం ఏర్పాటు చేయాల్సిందే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ అనేది నిజంగా చాలా అద్భుతమైన చర్య. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకి, అన్ని మతాలకి సామరస్యంగా, సమానత్వంతో ముందుకు తీసుకెళ్తూ దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ దీనికోసం పోరాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఆ రోజు కోర్టులో మన దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, మన పక్క కాన్స్టిట్యున్సీ అలంపూర్ సంపత్ కుమార్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది నాయకులు పోరాడితే తప్పించి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలేదు. అలాగే ఇందాక అన్న అచ్చెన్నగౌడ్ అన్న చెప్పినట్టు వాస్తవానికి గద్వాల్లో బీసీల జనాభా ఎక్కువ అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువ ఉన్నా కూడా ఏనాడు గొంతెత్తి గట్టిగా మాట్లాడిన రోజులు లేవు. కానీ ఈ రోజు మేమంటూ మాకు ఈ స్థానం కల్పించిండ్రు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మాకు ఒక ధైర్యం ఉన్న ఉద్దేశంతో ఇంతమంది నాయకులు బయటకు వచ్చిండ్రు. ఖచ్చితంగా అలా అసెంబ్లీలో దీన్ని ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దాని నెక్స్ట్ పర్యాయం పార్లమెంట్ లో దీని డెసిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ పార్టీలకి అతీతంగా మేము కూడా అన్నమ్మని ఈ రోజు కోరుతున్నా, గద్వాల్ బిడ్డగా, బీసీల మీద ప్రేమ ఉన్న నాయకురాలిగా మాకు కూడా మీరు న్యాయం చేయాలి. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్లుని ఆమోదం పొందే వరకు కూడా మీరు కూడా ప్రయత్నం చేయాలని ఈ రోజు నేను గద్వాల్ వాసిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పటికీ చాలా కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి, కానీ మేము చేసింది ఎక్కువ, చెప్పుకుంది కొంచెం అని ప్రచారం తక్కువైంది. దయచేసి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిప్రాయం, ఆదరం ప్రజల్లో ఎక్కువ ఉంది. అది నేను విన్నవించుకుంటున్నా. పార్టీని మీరు కూడా బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.